హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కమ్మని మామిడికాయ పులిహోర అండి. దానికోసం ముందుగా 1 ½ కప్పు రైస్‌ని ఉడికించుకొని ఇలా పళ్ళెంలో వేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. తర్వాత 3 స్పూన్ల మామిడికాయ తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ రైస్‌ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత తాలింపు కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత కొద్దిగా పల్లీలు, 4, 5 పచ్చిమిర్చి, కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వీటన్నిటిని వేసుకొని ఈ తాలింపుని బాగా వేయించుకోవాలండి. కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవాలండి. కొంచెం అల్లం తురుము వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేయడం వల్ల మామిడికాయ పులిహోర టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుందండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా మనం మామిడికాయ తురుము కలిపి పెట్టుకున్న రైస్‌లోకి ఈ తాలింపుని వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతే అండి. చాలా టేస్టీ అండ్ కమ్మని మామిడికాయ పులిహోర అయితే రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.